హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు కథ ఓ మనసా నిన్నే, ఎపిసోడ్ నెంబర్ 30. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. చైతో ఫ్రెష్ అయి రాగానే ఎదురుగా ఉన్న ఉదయ్ని చూసి, ఇంకా ఇలాగే ఉన్నావేంట్రా బామ్మర్ది, వెళ్ళు, వెళ్ళి త్వరగా రెడీ అవ్వు అన్నాడు చైతు. ఎక్కడికి వెళ్తున్నాం బావా? నీ ప్లాన్ చెప్తే దానికి తగ్గట్టుగా రెడీ అవుతాను కదా అన్నాడు ఉదయ్. గర్ల్ ఫ్రెండ్ని షికారుకి తీసుకువెళ్తే ఎలా రెడీ అవుతావో అలా వచ్చేయి అన్నాడు చైతు. కానీ నా గర్ల్ ఫ్రెండ్ ఇక్కడ లేదు కదా అని ఉదయ్ అనగానే, ఎవరినో ఒకరిని నేను సెట్ చేస్తానులే, ముందు రెడీ అవ్వు అన్నాడు చైతు. బావా అని ఉదయ్ ఇంకా ఏదో మాట్లాడుతుంటే ఉదయ్ వైపు షార్ప్గా ఒక లుక్ విసిరి, నువ్వు ఆఫీస్కి వెళ్ళిపోరా అన్నాడు చైతు. అంత విసిగెందుకు బావా, ఇప్పుడేంటి, నేను రెడీ అవ్వాలి అంతేనా అన్నాడు ఉదయ్. అంతే అన్నట్టుగా తల నిలువుగా ఆడించాడు చైతు. ఉదయ్ అలా రూమ్ నుండి బయటికి వెళ్ళగానే శశి వచ్చి బెడ్ మీద వేసిన తడిగా ఉన్న టవల్ తీస్తూ, ఎక్కడికి వెళ్తున్నాం అని అడిగింది. నువ్వు ఆ ఉదయ్ గాడు ఒకటే స్కూలా, ఇద్దరు ఒకటే ప్రశ్న అడుగుతున్నారు అని చైతు అనగానే ఏమీ మాట్లాడకుండా బాల్కనీలోకి వెళ్ళింది శశి టవల్ ఎండలో వేయటానికి. శశి వెనకే చైతు కూడా వెళ్ళి శశిని మెల్లిగా హక్ చేసుకుని వేళ్లతో నడుము మీటుతూ, ఎక్కడికి అనేది నేను చెప్తాను, కానీ నువ్వు శారీ కాకుండా డ్రెస్ వేసుకో శశి అన్నాడు చైతు. చైతు చేతుల మీద తన చేతులు వేసి, డ్రెస్సా, ఎందుకు అన్నట్టుగా చైతు వైపు చూసింది శశి. నువ్వు శారీ కట్టుకుంటే నాకు కంఫర్ట్గా ఉంటుంది అంటూ శశి చెవి దగ్గర హస్కీగా చెప్పి, కానీ ఈరోజు శారీ కట్టుకుంటే నీకు కంఫర్ట్గా ఉండదు అంటూ అల్లరిగా నవ్వాడు. చైతు మాటలు అర్థం కాగానే బిడియంగా చైతు వైపు తిరిగి, నిన్ను అంటూ చైతు గుండెలపై 2 దెబ్బలు వేసి అక్కడి నుండి వెళ్ళిపోయింది శశి. వెళ్తున్న తనని చూసి నవ్వుకున్నాడు చైతు. ముగ్గురు రెడీ అయ్యి హాల్లోకి చేరుకోగానే వెళ్దామా అన్నాడు చైతు. ఉదయ్, శశి ఒకరి ముఖం ఒకరు చూసుకొని సరే అన్నారు, ఎక్కడికో తెలియని అయోమయంలో. శశి డోర్ లాక్ చేసి వచ్చేసరికి ఉదయ్, చైతు చెరొక బైక్ మీద ఉండేసరికి శశి చైతు వెనక కూర్చుంది. శశి బైక్ ఎక్కగానే 2 బైక్స్ స్టార్ట్ అయ్యాయి. ముందుగా శశి ఎక్కువగా వెళ్ళే ఇస్కాన్ గుడికి తీసుకువెళ్ళాడు చైతు. దర్శనం చేసుకుని బయటకొచ్చి ఇద్దరు పార్కింగ్ నుండి బైక్ తీయగానే ముందులాగే చైతు బైక్ మీద శశి ఎక్కింది. అదే టైంలో మరోవైపు నుండి వచ్చి ఉదయ్ బైక్ ఎక్కింది సిరి. తననక్కడ చూసి షాక్ అయ్యారు శశి, ఉదయ్. సిరిని చూడగానే సిరి అని సంతోషంలో గట్టిగా అరిచింది శశి. ఉదయ్ ఇంకా షాక్లోనే ఉండి అలాగే సిరి వైపు చూస్తూ ఉన్నాడు. ఉదయ్ని చూసి వచ్చి రాని దగ్గు దగ్గాడు చైతు. దాంతో తేరుకొని, నువ్వేంటిక్కడ అన్నాడు ఉదయ్ సిరిని చూస్తూ. ఏ రాకూడదా అని అడిగి, నాకు తెలియకుండా ఇంకా ఎవరినైనా మెయింటైన్ చేస్తున్నావేమో చూద్దామని వచ్చాను అని చెప్పింది సిరి. 2 కాళ్ళతో బైక్ని బ్యాలెన్స్ చేసి వన్ సైడ్ సిరి వైపు తిరిగి 2 చేతులతో దండం పెట్టి, వాడే అనుకున్నాను, నువ్వు కూడా తిన్నగా ఆన్సర్ చెప్పవా అని సిరిని అడిగి, వెళ్దామా అన్నాడు ఉదయ్. అని తల గిరగిరా తిప్పింది సిరి. ఉదయం మొదలు అర్ధరాత్రి వరకు నలుగురు నచ్చిన చోట తిరిగి రాత్రి 1 అవుతుండగా ఫ్లాట్కి చేరుకున్నారు. రావటమే అలసిపోయి ఎక్కడ వాళ్ళక్కడ పడుకున్నారు. తర్వాత రోజు ఉదయం అందరికంటే ముందు మెలకు వచ్చిన సిరి లేచి తన పక్కన ఇంకా నిద్రపోతున్న శశిని చూసి కాస్త ఫ్రెష్ అయ్యి ఉదయ్ని వెతుక్కుంటూ ఉదయ్ రూమ్కి వెళ్ళింది. ఆదమరిచి నిద్రపోతున్న ఉదయ్ని 1 నిమిషం పాటు చూసుకుని ఉదయ్ భుజంపై నెమ్మదిగా తట్టింది. ఉదయ్ అని లోగొంతులో పిలిచి కాసేపు కష్టపడి ఉదయ్ని నిద్రలేపింది సిరి. ఎదురుగా ఉన్న సిరిని చూసి టక్కన లేచి కూర్చుని, ఏమైంది సిరి, ఏమైనా కావాలా అని చిన్నపాటి కంగారుగా అడిగాడు ఉదయ్. ఉదయ్ బుగ్గ మీద చేయి వేసి, రిలాక్స్ ఉదయ్, నేను బాగానే ఉన్నాను, నీతో ఒక విషయం మాట్లాడాలి. చేతన్ గారు శశి ఉన్నప్పుడు ఆ విషయం మాట్లాడలేను. ఫోన్లో చెప్పటానికి కూడా ట్రై చేశాను, కానీ నేను ఒక్కతనే ఉన్నప్పుడు నువ్వు బిజీగా ఉన్నావు, నువ్వు ఫ్రీగా ఉన్నప్పుడు నా చుట్టూ ఎవ్వరో ఒకరున్నారు. అందుకే చైతు గారు ఫోన్ చేయగానే వెంటనే వచ్చాను అని చెప్పింది సిరి. సిరి అంతలా చెప్తుందంటే ఏదో ముఖ్యమైన విషయం అని అర్థమై లేచి ముఖం కడుక్కొని వచ్చాడు ఉదయ్. అప్పటికే బెడ్ సర్దుతున్న సిరిని చూసి, చెప్పు సిరి అన్నాడు ఉదయ్. అది శశి ఎంగేజ్మెంట్ అని సిరి చెప్పగానే, సిరి అని పిలిచింది శశి.
హా! ఇక్కడే ఉన్నాను శశి అని అక్కడి నుండే చెప్పింది సిరి. సరే వస్తున్నా అని చెప్పి కాఫీ కలుపుతుంది శశి. హా! ఏదో చెప్తున్నావు అని గుర్తు చేశాడు ఉదయ్. ఇప్పుడొద్దు ఉదయ్, శశి వస్తుంది అని చెప్పి తను బయటికి వెళ్ళిపోయింది. ఏమై ఉంటుంది అని పరి విధాలుగా ఆలోచిస్తూ ఉండిపోయాడు ఉదయ్. కిచెన్లోకి వస్తున్న సిరిని చూసి, ఈరోజే వెళ్ళిపోవాలా సిరి? వారం రోజుల్లో నేను వస్తాను, ఇద్దరం కలిసి వెళ్దాం, ఉండవే అని అడిగింది శశి. లేదే, వెళ్ళాలి, మళ్ళీ వస్తాగా అని చెప్పి తన కాఫీ కప్ తీసుకోగానే, ఇదిగో ఈ కప్పు ఉదయ్కిచ్చేయి అని చెప్పింది శశి. వాళ్ళకి కాస్త పర్సనల్ టైం ఇవ్వాలి అనుకుని. సిరి చిన్నగా బ్లష్ అవ్వి ఉదయ్ కూడా కప్పు తీసుకుని వెళ్ళింది. నలుగురు బ్రేక్ఫాస్ట్ చేయగానే సిరి రెడీ అయ్యొచ్చి, ఉదయ్ వెళ్దామా అని అడిగింది. అని తల ఊపి బైక్ కీస్ తీసుకుంటున్న ఉదయ్ చేతిలో కార్ కీస్ పెట్టాడు చేతు. ఉదయ్ కీస్ తీసుకుని బయటికి వెళ్ళగానే శశిని హక్ చేసుకొని, వెళ్ళొస్తాను. కాదు కాదు, నేనే వెళ్తాను, నువ్వే వస్తావు కదా అని నవ్వింది సిరి. శశి కూడా సిరిని హక్ చేసుకొని, జాగ్రత్త సిరి, వెళ్ళగానే ఫోన్ చెయ్యి అని చెప్పింది. బాయ్ చేతన్ గారు అని చెప్పి వెళ్ళిపోయింది సిరి. బస్ స్టాప్కి వెళ్తూ మధ్యలో కార్ సైడ్కి ఆపాడు ఉదయ్. సిరి చెయ్యి తన చేతిలోకి తీసుకొని, సారీ సిరి, ఈ మధ్య నీకు సరిగ్గా టైం ఇవ్వలేదు నేను, ఇంకెప్పుడు ఇలా జరగదు అని చెప్పి సిరి చేతిని కిస్ చేశాడు ఉదయ్. ఉదయ్ జుట్టులోకి వేళ్ళు పోనించి హెయిర్ రబ్ చేస్తూ, నేను అర్థం చేసుకోగలను ఉదయ్ అని చెప్పింది సిరి. ఉదయ్ ముందుకు వంగి సిరి నుదుటిన కిస్ చేసి, ఏదో చెప్పాలి అన్నావు, ఏంటది అని అడిగాడు. అది శశి గురించే ఉదయ్ అని ఆగి, 2 రోజుల ముందు నేను తాతయ్య దగ్గరికి వెళ్దామని ఇంటి వరకు వెళ్ళాను. అప్పుడు తాతయ్య, మామయ్య గారు శశి పెళ్లి గురించి మాట్లాడుకుంటుంటే గుమ్మం దగ్గరే ఆగిపోయాను వాళ్ళ మాటలు వింటూ. ఈ ఎంగేజ్మెంట్ వల్ల శశి బాధపడుతుంది అనిపించింది ఉదయ్ అని చెప్పింది సిరి. ఎందుకు అని అడిగాడు ఉదయ్. ఎందుకంటే నిశ్చితార్థంలో తాంబూలాలు మార్చుకోవాలి, పెళ్లిలో కాళ్ళు కడిగి కన్యాదానం చేయాలి, అది మామయ్య గారు చేయలేరు కాబట్టి అని చెప్పింది సిరి. ఉదయ్ ఒక క్షణం ఆలోచించి, సుమా పిన్ని వాళ్ళు అన్నాడు. వాళ్ళిక్కడ ఉండటం లేదట, మామయ్య మాటల్లో వాళ్ళు అమెరికా వెళ్లారు అని, ఇప్పట్లో రాలేరు అని తెలిసింది అని చెప్పింది సిరి. అయితే శశికి అన్నయ్యగా అవన్నీ నేను చేస్తాను అన్నాడు ఉదయ్. చిన్న పిల్లాడిలా మాట్లాడకు ఉదయ్, పెళ్లి కాకుండా అవి నువ్వెలా చేస్తావు అని అడిగింది సిరి. ఉదయ్ ఇంకేమీ మాట్లాడలేక, ఈ విషయం చైతూకి తెలిసి ఉండదు అనుకున్నాడు. అప్పుడే ఆఫీస్ నుండి ఫోన్ రావటంతో ఆలోచన నుండి తేరుకొని ఫోన్ ఆన్సర్ చేయకుండా పక్కన పెట్టేసి సిరి వైపు చూసి, ఈ విషయం గురించి శశి దగ్గర మాట్లాడకు సిరి అని చెప్పి కార్ స్టార్ట్ చేశాడు ఉదయ్. బస్ స్టాప్కి వెళ్ళగానే, నువ్వు కూడా ఎక్కువ ఆలోచించకు ఉదయ్, ఖచ్చితంగా చేతన్ గారు శశి బాధపడకుండా ఏదో ఒకటి చేస్తారు అని చెప్పి ఉదయ్ నుదుటిన తిరిగి ముద్దు పెట్టి కార్ నుండి దిగింది. సిరిని బస్ ఎక్కించి అటు నుండి అటు ఆఫీస్కి వెళ్ళాడు ఉదయ్. అప్పటికే శశిని డ్రాప్ చేసి బైక్ మీద ఆఫీస్కి వచ్చాడు చేతు. తన క్యాబిన్లో కూర్చుని సిరి చెప్పిన విషయం ఆలోచిస్తూ వర్క్ చేయలేక ఫైల్స్ పక్కన పెట్టేసి మీటింగ్కి కూడా వెళ్లకుండా తన చైర్లో వెనక్కి వాలి గోడ వైపు తిరిగి కళ్ళు మూసుకున్నాడు ఉదయ్. ప్రాజెక్ట్ ప్రజెంటేషన్ వింటూ ఉదయ్ కోసం చుట్టూ వెతికి కనిపించకపోవడంతో మీటింగ్ అయ్యే వరకు అక్కడే ఉన్నాడు చేతు. మీటింగ్ పూర్తి చేసుకుని తన క్యాబిన్కి వెళ్తూ ఉదయ్ వైపు చూసి లోపలికి వెళ్ళాడు. కళ్ళు మూసుకున్న ఉదయ్ని చూసి, రే ఉదయ్, ఏమైంది, ఆర్ యూ ఓకే అని అడిగాడు చైతు టేబుల్ మీద కూర్చొని ఉదయ్ని తన వైపుకు తిప్పుకుంటూ. కళ్ళు తెరిచి చిన్నగా నవ్వి, ఏం లేదురా, కాస్త హెడేక్గా ఉందంతే అన్నాడు ఉదయ్ అసలు విషయం చెప్పకుండా. అవునా, అయితే వెళ్ళి ఒక కాఫీ తాగేసొద్దాం పదా అన్నాడు చైతు. సరే పద అంటూ చైతుతో క్యాఫేకి వెళ్ళాడు ఉదయ్. కాఫీ తీసుకుని ఖాళీగా ఉన్న టేబుల్ దగ్గర కూర్చొని ఉదయ్ కాఫీని సిప్ చేసే వరకు ఆగి, ఇప్పుడు చెప్పరా ఉదయ్, ఏమైంది అని అడిగాడు చైతు. ఏటో చూస్తూ కాఫీ తాగుతున్న ఉదయ్ చైతు మాటతో కాఫీ తాగటం ఆపి నార్మల్గా ఉండటానికి ప్రయత్నిస్తూ, ఏం లేదు బావా, కొంచెం తలనొప్పి అంతే అన్నాడు. నిజంగా అంతేనా ఉదయ్ అని అడిగిన చైతు చెయ్యి పట్టుకొని, ఇంకేమీ లేదు బావా, ఏమైనా ఉంటే నీకు చెప్పకుండా ఉంటానా అన్నాడు ఉదయ్. ఆ మాటతో ఉదయ్ చెయ్యి మీద చిన్నగా తట్టి, సరే అయితే ఫ్లాట్కి వెళ్ళి రెస్ట్ తీసుకోరా, వర్క్ రేపు చేసుకోవచ్చు అన్నాడు చైతు. అక్కడే ఉన్న వర్క్ చేసే ఇంట్రెస్ట్ లేక ఫ్లాట్కి వెళ్ళటానికి డిసైడ్ అయ్యి కాఫీ తాగేసి బయలుదేరాడు ఉదయ్. తన రూమ్లో బెడ్ మీద పడుకొని సీలింగ్ వైపు చూస్తూ ఆలోచిస్తున్న ఉదయ్కి
ఎంతసేపు ఎన్ని రకాలుగా ఆలోచించినా ఈ విషయం చైతుకి చెప్పడమే మంచిది అనిపించింది. చైతు ఇంటికి రాగానే ఈ విషయం మాట్లాడాలి అనుకున్నాడు ఉదయ్. అలా అనుకోగానే ఎందుకో రిలాక్స్‌గా అనిపించి మెల్లిగా నిద్రలోకి జారుకున్నాడు. సాయంత్రం టీవీ చూస్తూ చైతు, శశి కోసం ఎదురుచూస్తూ కూర్చున్నాడు ఉదయ్. ఇంతలో ఉదయ్ ఫోన్ రింగ్ అవ్వటంతో లిఫ్ట్ చేసి "చెప్పు బాబాయ్" అన్నాడు అవతల ప్రకాష్ గారు మాట్లాడటంతో. "ఎక్కడున్నావు ఉదయ్? ఆఫీస్‌లోనా? తర్వాత చేయనా?" అని అడిగారాయన. "లేదు బాబాయ్, ఫ్లాట్‌లో ఉన్నాను. చెప్పు బాబాయ్" అన్నాడు ఉదయ్. ఆయన ఎందుకు ఫోన్ చేశారో తెలుసుకోవటానికి. "ఏమీ లేదురా, ఎంగేజ్మెంట్ ఏ రోజు పెట్టుకోవాలో మాట్లాడటానికి ఈరోజు నేను, ఆనంద్ గారి వారికి ఎంతో నమ్మకమైన సిద్ధాంతి గారి దగ్గరికి వెళ్ళాము. మనం ముందు అనుకున్న డేట్ కంటే 4 రోజుల ముందే ముహూర్తం బావుందని చెప్పారాయన. మంచి ముహూర్తం అన్నారు కదా! పైగా 4 రోజులే కనుక మనకేమీ ఇబ్బంది లేదు కదా! అందుకే సరే అన్నాను" అని చెప్పారాయన. "పర్వాలేదు బాబాయ్, అన్ని పనులు నేను చూసుకుంటాను. మీరేమీ టెన్షన్ పడకండి" అన్నాడు ఉదయ్. "నాకు తెలుసురా ఉదయ్, కొడుకు తండ్రికి తోడుగా ఉన్నట్టు నువ్వెప్పుడూ నా పక్కనే ఉంటావు" అన్నారు ఆయన ప్రేమగా. "సరే బాబాయ్, ఇంతకు నన్నెప్పుడు రమ్మంటావు" అని అడిగాడు ఉదయ్. "అది చెప్పటానికే ఫోన్ చేశానురా. ఇంకా నిండా 10 రోజులు కూడా లేదు. నీకు ఆఫీస్‌లో ఇబ్బంది లేకపోతే 2 రోజుల్లో వస్తావేమో అడుగుదాం అనుకున్నాను. ఇక్కడ ఇంటికి చిన్న చిన్న రిపేర్లు, పెయింట్లు, అలాగే ఎంగేజ్మెంట్ పనులు అవి ఉన్నాయి కదా! నాకవన్నీ పెద్దగా తెలీదు. నువ్వుంటే బావుంటుంది" అన్నారాయన. "ఓకే బాబాయ్, నేను రేపే వస్తాను" అన్నాడు ఉదయ్. "సరే నాన్న, ఉంటాను, జాగ్రత్త" అని చెప్పి ఫోన్ కట్ చేశారు ఆయన. వెంటనే ఆఫీస్‌కి కాల్ చేసి తను 10 రోజుల వరకు ఆఫీస్‌కి రావటం లేదు అని, అవసరం ఉన్నప్పుడు ఫోన్ కాల్‌లో కనెక్ట్ అవుతానని ఇన్ఫార్మ్ చేశాడు ఉదయ్. ఎప్పటిలాగే చైతు శశిని తీసుకుని ఫ్లాట్‌కొచ్చేశాడు. "హాయ్ రా ఉదయ్, తలనొప్పి తగ్గిందా?" అని అడిగాడు చైతు లోపలికి రాగానే. "తలనొప్పా అన్నయ్య" అంటూ ఉదయ్ నుదురు మీద చేయి వేసి చూసి, "ఒంట్లో బాలేదా?" అని కంగారుగా అడిగింది శశి. శశి చూపించే ఆ కేరింగ్‌కి మురిసిపోయి, శశి చేతిని పట్టుకొని, "ఇప్పుడు బాగానే ఉంది శశి. ఉదయం కాస్త తలనొప్పిగా అనిపిస్తే వచ్చి ఇప్పటివరకు రెస్ట్ తీసుకున్నాను. తగ్గిపోయింది. నువ్వేమీ కంగారు పడకు" అన్నాడు ఉదయ్. "నిజంగా తగ్గిందా?" అని అడిగింది శశి. "తగ్గింది శశి" అన్నాడు ఉదయ్. "సరే అయితే నేను నీకోసం అల్లం వేసి టీ చేసుకొనొస్తాను. ఇంకా రిలీఫ్‌గా అనిపిస్తుంది" అంటూ ముందుగా తన రూమ్‌కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఆ తర్వాత కిచెన్‌లోకి వెళ్ళింది. ఆ రోజు మొత్తం సిరి చెప్పిన విషయమే మైండ్‌లో తిరిగింది ఉదయ్‌కి. చైతుకి ఆ విషయం చెప్పాలా? వద్దా? అని ఆలోచించి, ఎలాగో రేపు ఊరికి వెళ్తున్నాను కదా! బాబాయ్‌తో మాట్లాడి, ఆ తర్వాత చైతుకి చెప్పాలా? వద్దా? చూద్దాం అని నిర్ణయించుకొని శశి చైతుతో ఎప్పటిలాగే మామూలుగా ఉన్నాడు. వంట పని మొత్తం పూర్తి చేసి డిన్నర్‌కి ఇంకా టైం ఉండటంతో ఇద్దరూ చెరొక ల్యాప్‌టాప్‌లో తలదూర్చేసి కూర్చున్న ఉదయ్, చైతుల దగ్గర కూర్చుంది శశి. ఎంతసేపటికి కూడా ఏమీ మాట్లాడకుండా ఎవరి పని వాళ్ళదన్నట్టుగా కూర్చున్న ఇద్దరిని చూసి, "అసలిక్కడ ఒకదాన్నున్నాను. ఏమైనా మాట్లాడదామని లేదు. టిక్కు టిక్కు అంటూ దాన్ని నొక్కుకుంటూ కూర్చున్నారు" అని ల్యాప్‌టాప్ మీద జెలసీతో గొనుక్కుంది శశి. ఒకవైపు ల్యాప్‌టాప్ స్క్రీన్ చూస్తూనే నెమ్మదిగా శశిని గమనించి, తిట్లకి తగ్గట్టుగా మారుతున్న తన ఎక్స్‌ప్రెషన్స్, మధ్యలో బిగుస్తున్న తన పెదాల్ని చూసి లోలోపల నవ్వుకున్నాడు చైతు. ఇంక వాళ్ళు మాట్లాడరు అనుకుందో ఏమో అక్కడి నుండి లోపలికి వెళ్ళబోయింది. సరిగ్గా రూమ్ వరకు వెళ్ళాక "శశి" అని పిలిచాడు చైతు. ఒక నిమిషం సంతోషంగా అనిపించినా ఇప్పటి వరకు తన ప్రెజెన్స్ కనీసం గుర్తించలేదు అనే అలక పై చేయి తీసుకోవటంతో పలకకుండా అలాగే నిలబడింది. ల్యాప్టాప్ నుండి తల ఎత్తకుండానే "శశి, కొంచెం వాటర్ ఇవ్వవా ప్లీజ్" అన్నాడు చైతు. దాంతో ఇంకా మండిపోయి, "వాటర్ ఇవ్వటానికి మాత్రం నేనెందుకు? దాన్నే అడుగు" అని విసుక్కుంది శశి. "దేన్ని?" అని తేలికగా అడిగాడు చైతు. "హా, ఇందాకటి నుండి తెగ నొక్కుతున్నావు కదా, దాన్ని" అని సాధించి అక్కడి నుండి వెళ్ళిపోయింది. శశి మాటలకి ఇద్దరూ ముఖముఖాలు చూసుకుని నవ్వుకున్నారు. టేబుల్ మీద వాటర్ గ్లాస్‌ని బలంగా గుద్దినట్టు పెట్టి "హుహు" అని మూతి 3 వంకర్లు తిప్పుకుంటూ, "ఇప్పటికైనా అర్థమైందా? ఎంత మెషిన్స్ మధ్య బ్రతికినా ఇలా నీళ్ళివ్వటానికి మనిషే కావాలి" అని అరిచినట్టు చెప్పేసి లోపలికి వెళ్ళిపోయింది. "బావా, ఇప్పుడు ఏమైందిరా?" అన్నాడు ఉదయ్. "ఏమీ లేదురా, నీ చెల్లి కూడా టిపికల్ ఇండియన్ వుమెన్, సాధారణ భారత స్త్రీ అని ప్రూవ్ అయింది" అన్నాడు చైతు. "అర్థం కాలేదు బావా" అన్నాడు ఉదయ్.
ఆడవాళ్ళు వేరే విషయాల్లో ఎంత మెచ్యూర్డ్‌గా ఉన్నా, కొన్ని చిన్న చిన్న విషయాల్లో చాలా కిడ్డిష్‌గా ఉంటారు. అంటూ శశి ఇచ్చిన గ్లాస్ అందుకొని వాటర్ తాగి, అవేంటో తెలుసా? అంటూ గ్లాస్ వైపు చూస్తూ, వాళ్ళకి మనం ఇవ్వాల్సిన టైము. మనం ఎంత బిజీ షెడ్యూల్ అయినా సరే, ఒక 2 నిమిషాలు వీలు చేసుకొని వాళ్ళతో ఫోన్ మాట్లాడినా చాలు సంబరపడిపోతారు. ఎంత వర్కున్నా మధ్యలో ఒకసారి తిన్నావా? అని చిన్న మెసేజ్ చేసినా చాలు. మనం వాళ్ళని తలుచుకున్నామని మురిసిపోతారు. ఇలా వాళ్ళు మన నుండి చాలా చిన్న విషయాలు ఎక్స్‌పెక్ట్ చేస్తారు ఉదయ్. ఇవన్నీ కేవలం వైఫ్‌కి మాత్రమే వర్తించేవి కాదు. అమ్మ, అక్క, చెల్లి, గర్ల్‌ఫ్రెండ్, లవర్ ఇలా ఎవరైనా ఒకేలా ఉంటారు. ఆ విషయం నాకు చాలా లేట్‌గా అర్థమైంది. అది శశి వల్లే. నువ్వు బెంగుళూరు వెళ్ళినప్పుడు మీటింగ్‌లో ఉండి శశికి ఫోన్ చేయకపోతే ఎంత కంగారు పడేదో తెలుసా? ఉదయ్ తిన్నాడో లేదో, ఏం చేస్తున్నాడో, అక్కడ ఎలా ఉంటున్నాడో, ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయటం లేదు? ఇలా. మళ్ళీ నువ్వు ఫోన్ చేశాకే తను కుదుటపడేది. తనని చూసాక అర్థమైంది. మా అమ్మ, చెల్లి, నానమ్మ కూడా నా కోసం ఇలాగే తప్పించిపోతుంటారు కదా అని. నేనమ్మ వాళ్ళకి దూరంగా నీతో ఉన్నప్పుడు, అమ్మ ఎన్ని రోజులు నా ఫోన్ కోసం ఎదురు చూసిందో కదా! నేను తనకి ఫోన్ చేయకపోయినా, తన కాల్ లిఫ్ట్ చేయకపోయినా, నేనెలా ఉన్నాను అని ఎప్పటికప్పుడు నీ ద్వారా తెలుసుకునేది అను. నేనెలా ఉన్నానో, ఎక్కడున్నాను అని ఎప్పుడూ నా గురించే ఆలోచించే నానమ్మ. నేను వీళ్ళ విషయంలో చాలా తప్పు చేశాను ఉదయ్ అని చెప్తూ ఒక నిమిషం ఆగాడు చేతు. ఈ విషయాలు నీకు తెలియనివి కాదు. కానీ ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఎన్నో ఆశలతో సిరి నీ లైఫ్‌లోకి రావటానికి రెడీగా ఉంది. నువ్వు తనకి టైం ఇవ్వకపోయినా, తను నిన్ను అర్థం చేసుకొని నీతో మాట్లాడటానికి చాలా టైం వెయిట్ చేస్తుంది. కానీ తన ఓపికకి కూడా ఒక హద్దుంటుంది. అందుకే తన టైం తనకే ఇచ్చేయి. ఎప్పుడో ఒకసారి అంటే పర్వాలేదు కానీ, ప్రతిరోజు ఎదురు చూడటం అంటే కష్టం ఉదయ్. నా కోసం శశి, శశి కోసం నువ్వు, నీ కోసం సిరి. ఇక చాలు ఉదయ్. ఎలాగో శశి, నేను పెళ్ళికి రెడీ అయిపోయాం. ఇంకా ఆలస్యం చేయకుండా వాళ్ళింట్లో మాట్లాడి, తనని నీ లైఫ్‌లోకి తెచ్చుకో. తనతో నువ్వు హ్యాపీగా ఉంటావు ఉదయ్ అన్నాడు చేతు, ఉదయ్ చెయ్యి మీద వేళ్ళతో తడుతూ. చేతు మాటలు విన్నాక ఉదయ్‌కి కూడా అనిపించింది. నిజంగానే తను సిరిని చాలా వెయిట్ చేస్తున్నాడు అని. చైతు అరచేతిని తన అరచేత్తో పట్టుకొని, ఓకే బావా, సిరిని హ్యాపీగా చూసుకుంటాను. ఇకపై తనని నిర్లక్ష్యం చేయను. మీ ఎంగేజ్‌మెంట్ అవ్వగానే వాళ్ళ నాన్నగారితో మాట్లాడతాను. సరేనా? అన్నాడు ఉదయ్. ఆ మాట్లాడటం వేరే విధంగా ఉండబోతుందని తెలీక. గుడ్ అంటూ భుజం తట్టాడు చైతు. తింటారా? లేక రాత్రంతా అలాగే కూర్చుంటారా? అని అడిగింది శశి తన రూమ్ నుండి. మేం నీకోసమే వెయిటింగ్ శశి అన్నాడు ఉదయ్ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటూ. వెంటనే బయటకొచ్చి వాళ్ళకు వడ్డించి తను కూడా వడ్డించుకొని తినటానికి కూర్చుంది శశి. శశి, నేను రేపు మార్నింగ్ ట్రైన్‌కి ఊరికి వెళ్తున్నాను అన్నాడు ఉదయ్. ఎందుకన్నయ్య? అని అడిగింది శశి. కొన్ని పనులున్నాయి శశి. బాబాయ్ ఒక్కరే అన్ని పనులు చూసుకోవటం కష్టం కదా! అందుకే నేను వెళ్తున్నాను. నువ్విక్కడే ఉండి షాపింగ్ అవి చేసుకొనొచ్చెయి అన్నాడు ఉదయ్. థాంక్స్ అన్నయ్య అని చెప్పింది శశి. కళ్ళలో నీటి పొరతో తన వైపే చూస్తున్న శశి బుగ్గ మీద చేయి వేసి చిన్నగా నవ్వి, నువ్వు నా చెల్లివి. నేను చేసేది పని కాదు. ఇది నా బాధ్యత సరేనా? అన్నాడు ఉదయ్. ఈసారి కళ్ళల్లో ఆనంద బాష్పాలు సుడులు తిరగటంతో, ఆయన, నేను చేసే ఈ పనులన్నీ వడ్డీతో కలిపి మీ ఇద్దరితో చేయించుకుంటాను నా పెళ్ళికి సరేనా? అన్నాడు ఉదయ్. ముందు ముందు ఏం జరుగుతుందో కనీసం ఊహించలేక. తర్వాత రోజు పొద్దున్నే ఉదయ్‌ని డ్రాప్ చేయటానికి స్టేషన్‌కి వెళ్ళాడు చైతు. ఉదయ్ ట్రైన్ ఎక్కే వరకు అక్కడే ఉండి, తిరిగి ఇంటికి వస్తుండగా కాల్ చేశారు ఆనంద్ గారు. హాయ్ డాడ్, ఎలా ఉన్నారు? అన్నాడు చైతు. హాయ్ మై సన్, గుడ్. నువ్వెలా ఉన్నావు మై బాయ్? అన్నారాయన. సూపర్ డాడ్. ఏంటి విషయం? ఇంత ఎర్లీ మార్నింగ్ కాల్ చేశారు? అని అడిగాడు చైతు. నిన్న మన సిద్ధాంత్ గారి దగ్గరికి వెళ్తున్నామని చెప్పాను కదా! ఆయన ఎంగేజ్‌మెంట్ ముహూర్తం 4 రోజులు ముందుకు జరిపి పెట్టారు అన్నారాయన. హో! ఓకే డాడ్ అన్నాడు చేతు ఇంకా సంతోషంగా. హ్మ్. ఇంకో విషయం. నేను కొంతమంది డిజైనర్స్‌ని పంపిస్తాను. మీకేం కావాలో సెలెక్ట్ చేసుకోండి. అస్సలు కాంప్రమైజ్ అవ్వద్దు. ఓకేనా? అన్నారాయన. షూర్ డాడ్. బాయ్ అని చెప్పి కాల్ కట్ చేసి ఫ్లాట్ రావటంతో కార్ పార్క్ చేసి ఇంట్లోకి వెళ్ళాడు చేతు. అప్పటికే పూజ చేసేసుకుని బాల్కనీలో నించొని తడిగా ఉన్న వెంట్రుకలు ఆరబెట్టుకుంటున్న శశిని వెనక నుండి చుట్టేశాడు చేతు. వాళ్ళున్న బాల్కనీ రోడ్ ఫేసింగ్ ఉండటంతో, చైతూ, వదులు, ఎవరైనా చూస్తారు అంటూ
చైతు చేతులు విడిపించుకునేందుకు ట్రై చేసింది శశి. ఒక్కో అడుగు ఇంట్లోకి వేస్తూ, ఇప్పుడెవ్వరూ చూడరు ఓకేనా అని అడిగాడు చైతు శశి చెవికి పేదాలానించి మాట్లాడుతూ. తనువు మనసు రెండు చైతు వశం అయిపోతుంటే అతి కష్టం మీద చైతు ప్లీజ్ వదులు అని తడబడుతూ పలికింది శశి. శశిని తన వైపుకు తిప్పుకొని నుదుటన ముద్దు పెట్టి మెల్లిగా మెడవంపులో తడి పేదాలు అద్దుతున్నాడు చేతన్. శశి మాటలు వినిపించుకోకుండా తన చేత్తో చీర చాటున దాగి ఉన్న నడుముని వేలతో నొక్కి పట్టుకుని చైతూ ప్లీజ్ అంటున్న శశి పెదాలపై చూపుడు వేలుంచి శశి మాట్లాడటం ఆపగానే 2 వేళ్లతో పేదాలని లాగి తన నుండి వస్తున్న న్యాచురల్ స్మెల్ని ఆస్వాదిస్తూ ముందుకు వంగి శశి పెదాలు అందుకున్నాడు. మెల్లిగా కనురెప్పలు వాల్చేసింది శశి. ఊపిరి ఆడటం కష్టంగా అనిపించి చైతు భుజంపై గట్టిగా గిల్లేసింది శశి. ఆయన వదలకపోవటంతో భుజం మీద కొట్టి చైతు కొంచెం గ్యాప్ ఇవ్వటంతో ఊపిరి పీల్చుకొని చైతు వంక చూడలేక తన రూంలోకి పరిగెత్తింది. బెడ్ కానుకొని నేల మీద కూర్చుని తనలో రేగిన అలజడి తగ్గించుకొని చురుక్కుమంటున్న పెదాల్ని ఎదురుగా ఉన్న అద్దంలో చూసుకుని చైతూ అనుకుంది మనసులో క్షణకాలం నిలవలేని కోపంతో. కాసేపు తనను అలా వదిలేశాక శశి కాఫీ అని పిలిచాడు చైతు. బయటికి వెళ్ళి చైతు ఇచ్చిన కాఫీ తీసుకొని సోఫాలో కూర్చొని కాఫీ తాగేసింది. ఇంతలో ప్రకాష్ గారు ఫోన్ చేసి ఎంగేజ్మెంట్ ముందు అనుకున్న దానికంటే 4 రోజుల ముందే పెట్టుకుంటున్న విషయం చెప్పారు. ఆ మాట వినగానే చైతు వైపు చూసింది శశి. అవునన్నట్టుగా కళ్ళతో సైగ చేశాడు చైతు. సరే నాన్న అని చెప్పింది శశి. హా శశి, ఎంగేజ్మెంట్ షాపింగ్ అది ఎలా అని ఆలోచిస్తుంటే ఇందాకే ఆనంద్ గారు ఫోన్ చేశారు. ఎవరో డిజైనర్స్ వస్తారంట. మీకు కావలసినవన్నీ వాళ్ళే చూసుకుంటారంట. కనీసం మేము చైతుకు పెట్టవలసినవైనా నేను తీసుకుంటాను అని చెప్పాను. కానీ మన పిల్లలకి మీరు తీసుకుంటే ఒకటి, మేం తీసుకుంటే ఒకటినా అన్నారు. ఇంక నేనేమీ మాట్లాడలేకపోయాను. నీకేం కావాలో చూసుకొని తీసుకో అని చెప్పారాయన. ఎక్కడ తన కూతురు ఎక్కువ డబ్బులు ఖర్చు చేస్తే తన అత్తింటి వాళ్ళు ఏమనుకుంటారో అనే సహజ భయం వల్ల. సరే నాన్న, ఇక ఉంటాను అని చెప్పి నేను కూడా 2 రోజుల్లో వచ్చేస్తాను అని చెప్పింది శశి. సరే శశి, ఉంటాను, జాగ్రత్త అని చెప్పి ఫోన్ పెట్టేశారు ప్రకాష్ గారు. పెళ్ళి ఎంగేజ్మెంట్ అనగానే నాన్న మీద బెంగగా అనిపించింది. దిగాలుగా కూర్చున్న శశిని చూసి తన సోఫా దగ్గర కింద కూర్చుని శశి చేతిని తన 2 చేతులతో పట్టుకొని తన చెంపలకు ఆనించుకొని ఏమైంది శశి అని లాలనగా అడిగాడు చైతు. చైతు కింద కూర్చోవటం చూసి వెంటనే సోఫా నుండి లేవబోతున్న శశిని లేవకుండా పట్టుకుని తిరిగి సోఫాలో కూర్చోబెట్టాడు చైతు. శశి 2 చేతులని తన చేతులతో పట్టుకుని శశి వైపే ప్రేమగా చూస్తూ కూర్చున్నాడు చేతన్. ఆ కళ్ళల్లో తనపై కనిపించే ప్రేమకి శశి మనసిప్పుడు దాసోహమంటుంది. ఆ స్పర్శ తనలో ఎన్నో భయాల చిరునామా గల్లంతు చేస్తుంది. మాటలు లేని ఆ మౌనంలో కూడా వారి మధ్య ఉన్న ప్రేమ ఎన్నో ఊసులు చెప్పుకున్నాయి. కాసేపు అలాగే ఉన్న తర్వాత మెల్లిగా తన చెయ్యి విడిపించుకొని చైతు జుట్టులోకి వేళ్లు పోనిచ్చి క్రాఫ్స్ చెరిపేసింది. శశి వైపు చూసి చిన్నగా నవ్వాడు చేతన్. శశి కూడా బదులుగా నవ్వి చైతు ముఖాన్ని 2 చేతుల్లోకి తీసుకుని నుదుటిన ముద్దు పెట్టింది. దాంతో 2 సెంటీమీటర్లున్న నవ్వు 4 సెంటీమీటర్లైంది చైతు ముఖంలో. సరే పద, బ్రేక్ఫాస్ట్ చల్లారిపోతుంది అంటూ వెళ్ళి బ్రేక్ఫాస్ట్ పెట్టింది శశి. ఇద్దరు కలిసి బ్రేక్ఫాస్ట్ చేసి కాసేపు ఆ పని ఈ పని చేస్తుండగా కాలింగ్ బెల్ మోగింది. శశి వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది. ఎదురుగా ఏదో కంపెనీ యూనిఫామ్లో ఉన్న 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు ఉన్నారు. గుడ్ మార్నింగ్ మేడం, చేతన్ సింగరాజు సార్ ఉండే ఫ్లాట్ అని వచ్చిన వారిలో ఒకతను అడగగానే హా ఇక్కడే, రండి లోపలికి అంటూ వారికి దారి వదిలింది శశి. లోపలికి రాగానే హాల్లో ఉన్న చైతుని చూసి గుడ్ మార్నింగ్ సార్ అని విష్ చేశాడు ఆ నలుగురిలో ఒకతను. గుడ్ మార్నింగ్ అని చెప్పి కూర్చోమన్నట్టుగా సంజ్ఞ చేశాడు చైతు హుందాగా కూర్చొని. వాళ్ళు కూర్చోగానే శశి అని పిలిచాడు చైతు. 4 వాటర్ గ్లాసులు ఉన్న ట్రేని పట్టుకొచ్చి ఎదురుగా ఉన్న టేబుల్ మీద పెట్టి చైతు పక్కన కూర్చుంది శశి. వాళ్ళు ఫార్మాలిటీకి వాటర్ తీసుకుని కాస్త కంఫర్ట్ అయ్యాక సార్ డిజైన్ చూపించమంటారా అని అడిగాడు నలుగురిలో లీడ్ తీసుకున్నతను. శశి డోర్ తెరిచిన దగ్గర నుండి శశి వైపే చూస్తూ మాట్లాడటం మర్చిపోయాడు రెండో అతను. అది గమనించిన ఒక అమ్మాయి వాడి చేతి మీద గిల్లింది. ఆ నొప్పికి తేరుకొని సార్ డిజైన్ చూపించమంటారా అని మొదటి వాడు అడిగిన ప్రశ్నే మళ్ళీ అడిగాడు.
దాంతో మిగిలిన ముగ్గురు వాడి వైపు విసుగ్గా చూశారు. ఆ విసుగు ఎందుకో అర్థం కాకపోయినా వారి రియాక్షన్ పెద్దగా పట్టించుకోకుండా నవ్వుతూ శశి వైపు చూసి, "ముందు మీరు డిజైన్స్ చూస్తారా మేడం?" అని అడిగాడు. వాడి అత్యుత్సాహం చూస్తుంటే మిగిలిన వారికి భయం మొదలైంది. "సార్, మేడం డిజైన్స్ ముందు సెట్ అయితే వాటితో మ్యాచ్ అయ్యేలా మీకు డిజైన్ చేస్తాం" అన్నాడు మొదటివాడు. "ఓకే" అన్నాడు చేతన్. "మైరా, మేడంకి డిజైన్స్ చూపించు" అని చెప్పాడతను. ఓకే అని అతనికి చెప్పింది ఆ అమ్మాయి. తన దగ్గరున్న ఐప్యాడ్లో శశికి మ్యాచ్ అయ్యే పట్టు చీరలు చూపించి, "మీకిందులో ఏదైనా నచ్చితే చెప్పండి మేడం" అంటూ ఐప్యాడ్ శశికిచ్చింది. మొహమాటంగా ఆ ఐప్యాడ్ తీసుకుని అందులో ఏది సెలెక్ట్ చేస్తే ఎంత కాస్ట్ ఉంటుందో అని ఆలోచించసాగింది శశి. వాళ్ళు చూపించిన మోడల్స్ అన్నీ చూస్తూ అందులో తనకి నచ్చినవి సెలెక్ట్ చేసుకుని వాటిలో ఏది తక్కువ రేటు ఉంటే అదే తీసుకోవాలి అని అతి తెలివిగా ఫిక్స్ అయింది శశి. తన ఐడియాకి తనే మురిసిపోయి డిజైన్స్ చూడసాగింది. అక్కడ తన పక్కనున్నది చైతు అని విస్మరించి తనకి నచ్చిన 4 డిజైన్స్ చైతుకు చూపించి తనకి కూడా అవి నచ్చటంతో ఆ ఐప్యాడ్ ఆ అమ్మాయికి ఇస్తూ తనకెక్కువగా నచ్చిన డిజైన్ చూపించి, "ఈ డిజైన్ ప్రైస్" అని అడిగింది శశి. ఆ అమ్మాయి శశి చూపిస్తున్న డిజైన్ చూసి, "మీకు ఈ డిజైన్ చాలా బాగుంటుంది మేడం, గుడ్ టేస్ట్" అని చెప్పి దీని ప్రైస్ అంటూ చెప్పటానికి నోరు తెరిచిందల్లా చేతన్ తన వైపు చూసి చెప్పొద్దు అన్నట్టుగా తల అడ్డంగా ఆడించటంతో ఆ మాట మింగేసి మళ్ళీ ఐప్యాడ్లో ఏదో చెక్ చేసినట్టు నటించి, "సారీ మేడం, మేమిక్కడికి వచ్చే హడావిడిలో ప్రైస్ లిస్ట్ చేసుకోలేదు" అని చెప్పింది. అయ్యో, ఇప్పుడెలా అని మనసులో అనుకుంది శశి. చేతన్ చేయి చాపగానే ఆ అమ్మాయి ఐప్యాడ్ చైతు చేతిలో పెట్టింది. ఆ డిజైన్ చూసి అందులో శశిని ఊహించుకున్నాడు చైతు. "ఈ డిజైన్ ఫిక్స్ చేయండి" అని వాళ్ళకి చెప్పి, "వీటికి మ్యాచ్ అయ్యే యాక్సెసరీస్ మీరు తనకి చూపిస్తూ ఉండండి" అని ఆ అమ్మాయిలకి చెప్పి, "అండ్ మీరు నాతో రండి" అని ఆ అబ్బాయిల్ని పిలిచి ముందు హాల్లోకి వెళ్ళి కూర్చున్నాడు చేతు. హమ్మయ్య అనుకున్నాడు మొదటివాడు అక్కడి నుండి వేరే హాల్కి వెళ్తున్నందుకు. కానీ అబ్బా, కాసేపైనా నా కళ్ళకి ఈ మేడంని చూసే ఆనందం ఇవ్వరా అన్నట్టుగా చూశాడు శశి వైపు. ఇద్దరు కూడా చైతు వెనకే వెళ్లారు. వాళ్ళు కూర్చోగానే ఏదో గుర్తొచ్చిన వాళ్ళ మొదట అతని వైపు చూసి అక్కడ డిజైన్ చూపిస్తున్న అమ్మాయిని పిలవమని చెప్పాడు. "మైరా, అ మూమెంట్ ప్లీజ్, ఒక నిమిషం ఇలా వస్తావా" అని పిలిచాడు మొదటి వ్యక్తి. "హా, కమింగ్" అంటూ వెంటనే వచ్చింది ఆ అమ్మాయి. "మీరు తనకి జస్ట్ డిజైన్స్ చూపించండి, వాటి కాస్ట్ మెన్షన్ చేయొద్దు" అని చెప్పాడు చేతన్. "ఓకే సార్" అని చెప్పి తిరిగి శశి దగ్గరికి వెళ్ళిపోయింది ఆ అమ్మాయి. శారీకి మ్యాచ్ అయ్యే జ్యువెలరీ కూడా చూపించి అందులో శశికి నచ్చినవి కనుక్కుంటూ అవసరమైతే తనకి నచ్చేలా చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ ఎంగేజ్మెంట్ చీర, నగలు అన్నీ నోట్ చేసుకున్నారు. "హమ్మయ్య, అయిపోయింది" అని శశి అనుకుని ఊపిరి పీల్చుకునే టైంలో, "మేడం, ఎంగేజ్మెంట్ స్టార్ట్ అవ్వకముందు మీరు వేసుకోవటానికి లెహెంగా కూడా చూపించమని చెప్పారు వసుంధర మేడం. సో అవి కూడా ఇప్పుడే చూస్తారా" అని అడిగింది ఆ అమ్మాయి. "ఇంకా ఉందా" అనుకుంది మనసులో. "హా, ఇప్పుడే చూపించండి" అని చెప్పాడు అప్పుడే అక్కడికొచ్చిన చైతు. "నీదప్పుడే అయిపోయిందా" అని కళ్ళతోనే అడిగింది శశి. "హా, అయిపోయింది" అని సైగ చేశాడు చైతు. "నీకంటే ముందు నుండి చూస్తున్నా, అయినా నాది ఒకటే చీర సెలక్షన్ అయింది. అరగంటలో నీకు కావలసినవన్నీ సెలెక్ట్ చేసేసుకున్నావా అన్నట్టుగా చూసింది శశి. "అయ్యో పిచ్చి శశి, మా షాపింగ్ ఎంతసేపు, మీరొక హ్యాండ్ కర్చీఫ్ కొన్నంతసేపు కూడా పట్టదు. అందుకే అంటారు, ఆడవాళ్ళతో షాపింగ్కి వెళ్ళటం కంటే బుర్ర తక్కువ పని మరొకటి ఉండదు" అని కళ్ళతోనే చెప్పాడు చైతు. "హ్మ్" అని మూతి తిప్పుకొని కూర్చుంది శశి. చైతు అన్నట్టుగా మరో గంట పైనే పట్టింది శశికి లెహంగా సెలెక్ట్ చేసుకోవటానికి. మొదట మొహమాట పడినా చైతు డైవర్ట్ చేయటంతో ప్రైస్ విషయం మర్చిపోయి నచ్చినవి సెలెక్ట్ చేసుకోవటం, నచ్చకపోతే తనకి నచ్చేవి చెప్తూ డిజైన్ చేయించుకోవటం చూస్తుంటే చైతుకి అను షాపింగ్ చేసేటప్పుడు ఆ సేల్స్ మ్యాన్ని ఎంతలా విసిగించేదో గుర్తొచ్చి తనలో తానే నవ్వుకున్నాడు. అలా వాళ్ళకి కావలసినవి చూసుకొని వచ్చిన వాళ్ళు వెళ్ళేసరికి మధ్యాహ్నం దాటిపోయింది. తాపీగా సోఫాలో కూర్చున్న శశిని చూసి, "ఫ్రెష్ అయ్యి వస్తే బయటికి వెళ్దాం" అన్నాడు చైతు. "ఎక్కడికి" అని అడిగింది శశి. ఆ మాటకి సింపుల్గా నవ్వుతూ, "షాపింగ్ చేస్తే మీ ఆడవాళ్ళకి టైం తెలీదు, ఆకలి వేయదు, కానీ టైం చూడు" అంటూ వాచ్ వైపు శశి తలని తిప్పాడు. 3 గంటలు దాటిపోయింది. "అయ్యో, ఇంత టైం అవుతుందా, నేను చూసుకోనే లేదు, ఇప్పుడే వంట చేసేస్తా" అన్నది శశి.
ఇప్పుడు నువ్వు వంట చేసేసరికి లేట్ అవుతుంది శశి. నాకు ఆల్రెడీ కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. సో, త్వరగా ఫ్రెష్ అయ్యి వస్తే బయటికి వెళ్దాం అన్నాడు చైతు. ఇంకేం మాట్లాడకుండా లోపలికి వెళ్ళి సరిగ్గా 10 నిమిషాల్లో రెడీ అయ్యొచ్చింది శశి. ఆ తర్వాత రోజు ఉదయం లేస్తూనే శశి ఇచ్చిన కాఫీ తీసుకుని తాగుతూ ఎంగేజ్మెంట్‌కి కొంతమందిని ఈరోజు పర్సనల్‌గా వెళ్ళి పిలుద్దాం శశి అన్నాడు చైతు. నువ్వు ఫ్రెష్ అయ్యి రెడీ అయితే బ్రేక్‌ఫాస్ట్ చేసి వెళ్దాం అని చెప్పి వెళ్ళి రెడీ అయ్యి వచ్చింది. చైతు కూడా ఫ్రెష్ అయ్యి రాగానే ఇద్దరు కలిసి బ్రేక్‌ఫాస్ట్ చేసి ఫ్లాట్ నుండి స్టార్ట్ అయ్యారు. ముందెక్కడికి అని అడిగింది శశి. చెప్తాను వెయిట్ అన్నాడు నవ్వుతూ. కాస్త దూరం వెళ్ళగానే ఎక్కడికో అర్థమై హ్యాపీగా చూసింది చైతు వైపు. నీకు డాన్స్ నేర్పిన మీ అమ్మగారి గురువుగారు. ఆయన నీకు ఎంతో స్పెషల్ నాకు తెలుసు. అందుకే నీ తరపున మొదటి ఆహ్వానం ఆయనకే అన్నాడు చైతు. శశి కళ్ళలో చిరు చెమ్మ చేరగా చైతు కంటపడకుండా దాచేసింది ఆ కన్నీటి పొరని. రంగాచారి గారి ఇంటి ముందు కారాగగానే కార్ దిగి ఒక్కతే లోపలికి వెళ్ళింది శశి. చైతుని లోపలికి రమ్మని ఇబ్బంది పెట్టడం తనకిష్టం లేక. శశి వెళ్ళేసరికి హాల్లోనే ఉన్నారు శ్యామల గారు. నమస్కారం అండి అంటూ ఆవిడ్ని పలకరించింది శశి. ఎవరా అని మాట వినిపించిన వైపు చూసి ఇంట్లోకి వస్తున్న శశిని చూసి రామ్మా శశిరేఖ ఎలా ఉన్నావు? ఈ మధ్య ఇటు వైపే రావటం లేదుగా అని అడిగారు ఆవిడ. బావున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారు? స్నేహ ఇంట్లో లేదా అని అడిగింది శశి. తనెప్పుడొచ్చినా అత్తగారి చుట్టూనే తిరుగుతూ ఉండే స్నేహ ఈరోజు కనిపించకపోవటంతో. స్నేహ రుద్ర ఇక్కడ ఉండటం లేదమ్మా, స్టేట్స్కి వెళ్ళిపోయారు 2 నెలల క్రితం అని చెప్పారు ఆవిడ. అవునా, నాకు తెలీదు, అందుకే అడిగాను. అయినా ఇంత సడన్గా ఎందుకు వెళ్ళారు? పైగా రుద్ర గారు ఇక్కడే స్టార్టప్ కంపెనీ పెట్టారు కదా అని అడిగింది శశి. ఏమో శశిరేఖ, వాళ్ళు వెళ్తామన్నారు, మేము సరే అన్నాము. పైగా మా స్నేహ ఇప్పుడు ప్రెగ్నెంట్. ఆ విషయం వాళ్ళు అక్కడికి వెళ్ళాకే తెలిసింది అని చెప్పారు ఆవిడ. అవునా, స్నేహ ప్రెగ్నెంటా అని సంతోషంగా అడిగి, చాలా మంచి విషయం చెప్పారండి. నేను ఒకసారి స్నేహతో మాట్లాడొచ్చా అని అడిగింది శశి. స్నేహ నెంబర్ ఇస్తాను మాట్లాడు అని చెప్పి, కూర్చో నీకు కాఫీ తీసుకొస్తాను అంటూ లోపలికి వెళ్ళారు ఆవిడ శశిని కూర్చోబెట్టి. ఇంకా ఏంటమ్మా విశేషాలు అని అడుగుతూ బయటకు వచ్చారు శ్యామల. వచ్చే వారం నాకు చేతన్ గారికి ఎంగేజ్మెంట్ అండి, మీరందరూ ఖచ్చితంగా రావాలి అని చెప్పింది శశి కాఫీ తాగుతూ. అలాగే, తప్పకుండా వస్తాము అని చెప్పారు ఆవిడ. కాఫీ కప్ తిరిగి టేబుల్ మీద పెడుతూ గురువుగారు లేరా అని అడిగింది శశి. ఈరోజు ఉదయమే ఏదో పనుందని వెళ్ళారు, అటునుండటే అకాడమీకి వెళ్తారు అని ఆవిడ చెప్పటంతో సరే అండి వస్తాను, గురువుగారిని అకాడమీలోనే కలుస్తాను అని చెప్పి వెళ్ళడానికి అన్నట్టుగా లేచి నించుంది శశి. తప్పకుండా రావాలి అని మరీ చెప్పి అక్కడి నుండి బయటకు వచ్చేసింది. గురువుగారు ఇక్కడ లేరు, అకాడమీకి వెళ్ళి కలుద్దామా అని అడిగింది శశి కారెక్కుతూ. అలాగే అంటూ కారు స్టార్ట్ చేసి అటుగా పోనిచ్చాడు చేతు. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.